హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథ పూర్తిగా వినండి. మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. కోటి ఆశలతో పెళ్లి మండపంలో కూర్చొని ఎంతో సంతోషంగా ఉంది మన సీత. చూడచక్కని అందం ఆమె సొంతం. అందమే అసూయ పడేలా ఉండే ఆమె రూపం ఎవ్వరికీ నచ్చకుండా ఉండదు. 10 సంవత్సరాల క్రితమే తల్లిదండ్రులు చనిపోవడంతో అన్ని తనకి తన మామయ్యే అమ్మా నాన్నయ్యి పెంచి పెద్ద చేసి పోషించడమే కాదు, ఒక తండ్రిగా తనకి ఎటువంటి కష్టం రాకుండా చూసుకున్నాడు. తనకి మామయ్య అనడం కంటే తండ్రి అనడం కరెక్ట్. ఇప్పుడు ఆ మామయ్య కొడుకుతోనే తన పెళ్లి ఏంటే, పెళ్లి కూతురా సిగ్గుపడుతున్నావా? ముందు తల ఎత్తు, మీ బావని చూడు అని వెట్కారంగా ఆడుతుంది సీత ఫ్రెండ్ నవ్య. సీత సిగ్గుపడి తలదించుకుంటుంది. తన మేనకోడల్ని చూసి ఎంతగానో మురిసిపోతున్నాడు పరశురాం. సీత మేనమామ ఆదిత్య పక్కన కూర్చోగానే ఎక్కడ లేని సిగ్గు, భయం, సంతోషం అన్నీ ముంచుకొచ్చాయి సీతకి. ఆదిత్య వైపు సిగ్గుగా చూసి తలను కిందకి దించుకుంది. సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరుపెక్కి ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేశాయి. సీత జడలో ఉన్న పూలని సరిచేస్తూ, కాస్త సిగ్గు దాచుకోవే, ఇప్పుడే ఇంతలా సిగ్గుపడుతున్నావు, నైట్కి ఇంకెంత సిగ్గుపడతావో అని పరిహాసమాడింది నవ్య. సీత సిగ్గుతో ముడుచుకుపోతుంది. బాబు, అమ్మాయి మెడలో 3 ముళ్ళు వెయ్యి అని పంతులు గారు పసుపుతాడు ఆదిత్య చేతికిచ్చాడు. ఎప్పుడు వచ్చాడో తెలియదు. పెద్ద పెద్ద అడుగులతో పెళ్లి మండపంలోకి వచ్చాడతను. చుట్టూ 10 మంది బాడీ గార్డ్స్ ఉన్నారు. మోడర్న్ హెయిర్ స్టైల్, చూడటానికి చాలా అందంగా ఉన్నాడు. చేతిలో ఉన్న సిగరెట్ ని కింద పడేసి 2 చేతులు కట్టుకొని సూటిగా ఆదిత్య వైపు చూశాడు. అతను ఎవరో తెలియక పెళ్లికి వచ్చిన అందరూ అతన్నే చూసి గుసగుసలాడుతూ ఉన్నారు. సీత మాత్రం చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవడమే లేదు. తన బావ తన మెడలో 3 ముళ్ళు ఎప్పుడు వేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది. ఆదిత్య బాధగా పైకి లేచాడు. అతని ప్లేస్ లో రామ్ వచ్చి పొగరుగా ఒక లుక్ ఇచ్చాడు. వెంటనే ఆదిత్య రామ్ చేతికి పసుపు తాడిచ్చి సైడ్ అయిపోయాడు. తన బావ ఎంతకీ మెడలో 3 ముళ్ళు వేయకపోవడంతో తలెత్తి చూసింది సీత. తన బావ ప్లేస్ లో మరొకరు ఉండటం చూసిన సీతకి మైండ్ అస్సలు పనిచేయలేదు. ఆదిత్యాని కోపంగా అరిచాడు పరశురాం. పరశురాం అరుపు, కోపం అతనికి నచ్చనే లేదు. తన బాడీ గార్డ్స్ వైపు చూసి ఏదో సైగ చేశాడు. వెంటనే ఇద్దరు వచ్చి పరశురాం చెరో వైపు నిలబడి గన్ గురిపెట్టారు. ఆదిత్య కంగారుగా, మా నాన్నని ఏం చెయ్యొద్దు ప్లీజ్ రామ్ గారు, మా నాన్నతో నేను మాట్లాడతాను అని అన్నాడు. రామ్ ఏమీ మాట్లాడలేదు. సీత వైపు చూశాడు. బావా, ఏంటిది? ఎవరితను? నాకు కాబోయే భర్తవి నువ్వు కదా అన్న ఆ మాటకి రామ్ పెదవులపై నవ్వు, సీత ముక్కుపై కోపం రెండూ ఒకేసారి వచ్చాయి. బావా, అసలేం జరుగుతుంది అనేలోపే రామ్ సీత మెడలో 3 ముళ్ళు వేసేశాడు. షాక్ తో పరశురాం గోడకి జారపడిపోయాడు. ఆదిత్య బాధను దిగమింగి ఒక్క క్షణం అక్కడ ఉండలేక తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నవ్య షాక్ తో బిగుసుకుపోయింది. తన గుండెల మీద పసుపుతాడు మెరుస్తూ కనిపించడంతో సీత షాక్ తో స్పృహ తప్పి పడిపోతుంటే వెంటనే ఆమె 2 చేతులతో ఎత్తుకొని మండపం నుండి బయటకు నడిచి సీతను కారులో పడుకోబెట్టి కార్ వేగంగా పోనిచ్చాడతను. కాసేపటికి కార్ ఒక ఇంటి ముందు ఆగడంతో సీతను 2 చేతుల్లో ఎత్తుకొని వేగంగా అడుగులు వేసుకుంటూ లోపలికి వచ్చి తన రూమ్ లో బెడ్ మీద పడుకోబెట్టి డోర్స్, విండో అన్ని క్లోజ్ చేసి ఏసీ ఆన్ చేసి బయటకు వచ్చి డోర్ లాక్ వేసి కోపంగా హాల్లోకి వచ్చాడతను. చేతిలో ఉన్న ఫోన్ మోగడంతో చెప్పు ఏమైంది అన్నాడు. సీతని పెళ్లి చేసుకున్నాను, కానీ ముందు నువ్వు ఇంటికి రా, లేదంటే కోపంలో ఆ పిల్లని ఏం చేస్తానో నాకే తెలీదు అని అన్నాడు. అవతల ఏం మాటలు అతను చెవికి వినిపించాయో తెలీదు, కానీ ఫోన్ కట్ చేసి పనమ్మాయి వైపు చూశాడు. చెప్పండి సార్ అని అంది ఆ అమ్మాయి. ఎంత అరిచినా తలుపులు బాదినా డోర్ ఓపెన్ చేయకు, తను పారిపోవాలని చూస్తే ఒక్క మాట అను, ఏమాత్రం పారిపోవాలని చూసినా తన మామయ్య వాళ్ళ బావ భూమి మీద ఉండరని చెప్పు అని అన్నాడు. సరే సార్, మీరు చెప్పినట్లే చేస్తాను అని అంది. ఇంతలో రామ్ పియ్యే వచ్చాడు.
సార్ సత్యం సార్, యాడ్ షూటింగ్ టైం అవుతుంది, అంతా రెడీనా అని అన్నాడు. హా సార్, పద అని బయటకు వచ్చి షాక్ నుంచి తేరుకోవడానికి పరశురాంకి చాలా సమయం పట్టింది. రే ఆదిత్య, ఎవడ్రా వాడు? అసలేం జరుగుతుంది ఇక్కడ? సీత సీత ఎక్కడ్రా? ఇకపై మీరు సీతను మర్చిపోండి నాన్న అని అన్నాడు. ఆదిత్య, ఏం మాట్లాడుతున్నా నువ్వు అని అన్నాడు. నాకు తెలుసు నాన్న, నీ మనసులో ఎంత బాధ ఉందో నేను అర్థం చేసుకోగలను. కానీ మనకి ఇంకా సీత లేదు, తను ఇప్పుడు మన సొత్తు కాదు, వేరొకరి సొత్తు అని అన్నాడు. ఆదిత్య, అసలు ఎవరతను? ఆ రామ్ మన సీతను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అని అన్నాడు. నాన్న, ముందు ఇంటికి పదండి నాన్న అన్నాడు. ఇంటికి వెళ్ళి ఏం చెయ్యాలరా? పరువంతా పోయింది, నిజం చెప్పురా, ఆ రామ్ని సీత ప్రేమించిందా అని అన్నాడు. నాన్న అని కోపంగా అరిచాడు ఆదిత్య. మరి నిజం చెప్పరా, ఎవడ్రా వాడు అని అన్నాడు. నేను చేసిన తప్పుకి శిక్ష సీత అనుభవిస్తుంది చాలా, అయినా సీత నేను పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టమే లేదు, అందుకే సీతను అతనికిచ్చి పెళ్లి చేశాను. నవ్య షాక్ గా, అబద్ధం ఆదిత్య, నీకు సీత అంటే ఎంత ప్రాణమో నాకు తెలుసు, నువ్వు చేసిన తప్పుకి సీత శిక్ష అనుభవించడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? నిజం చెప్పు ఆదిత్య, ఒకసారి మీకు చెప్తే అర్థం కావడం లేదా? నిజంగానే సీత అంటే నాకు ఇష్టం లేదు లేదు లేదు, పిచ్చి పట్టిన వాడిలా మండపమంతా దద్దరిల్లేలా అరిచాడు ఆదిత్య. అతని మనసులో ఎంతో బాధ, అది ఎవ్వరూ తీర్చలేంది. ఆదిత్య కంగారుగా నవ్య అతన్ని పట్టుకుంది. ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేయండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాన్న, సీత రామ్ సొత్తు, ఇంక మీరు సీతనే కాదు తన పేరును కూడా కలవరించడం మీరు మానేయండి అని తండ్రి వైపు చూశాడు. అప్పటికి పరశురాం గుండె మీద చెయ్యి వేసుకొని వెనక్కి పడిపోయాడు. నాన్నా నాన్నా కంగారుగా తండ్రి దగ్గరికి వెళ్ళాడతను. నవ్య ఏడుస్తూ బాబాయ్ బాబాయ్ అని ఆదిత్య వైపు చూసి, రేయ్ కార్తీరా, చూస్తుంటే బాబాయ్ కారిటాక్ వచ్చినట్లుందిరా అని అంది. విరక్తిగా నవ్వుకున్నాడు ఆదిత్య. అతనికి తెలుసు సీతకి తనతో కాకుండా మరొకతో పెళ్లి జరిగితే తన తండ్రి పరిస్థితి ఇంతే అని. ఆగమేఘాల మీద పరశురాంని హాస్పిటల్లో తీసుకుని వెళ్లారు. షూటింగ్ అవ్వడంతో నేరుగా ఆఫీస్కి వచ్చి రిలాక్స్ గా చైర్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు రామ్. అప్పుడే లోపలికి వచ్చాడు శౌర్య. రామ్ కాఫీరా అని అన్నాడు. ఏంటి అన్నాడు. ఎప్పుడు షూటింగ్ కి కరెక్ట్ టైంకే వచ్చేస్తావు కదా, ఈ రోజేంట్రా ఇంత లేటుగా వచ్చావన్నాడు. నాకు పెళ్ళయింది అన్నాడు. జోక్ బాగుంది కానీ ముందు కాఫీ తాగురా, చల్లారిపోతుంది అని అన్నాడు. టైం ఎంత అన్నాడు. 6 అయిందిరా, కొన్ని డిజైన్స్ చూడాలిరా నువ్వు అని అన్నాడు. పొద్దుననగా ఆ పిల్లని గదిలో పడేశాను, అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు. రేయ్ ఏంట్రా నువ్వు ఎక్కడో ఆలోచిస్తున్నావు అన్నాడు. పొద్దున్న పెళ్లి చేసుకున్నాను కదరా, తన్ని గదిలో లాక్ చేసి వచ్చాను, పద ఇంటికి వెళ్దామన్నాడు. రేయ్ పిచ్చిగా మాట్లాడకు, ముందు డిజైన్స్ చూడు అని అన్నాడు శౌర్య. చెప్పరా రామ్, నీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా? సీరియస్ గా వస్తున్న శౌర్య మాటలకి, రామ్ నేను నిజంగానే పెళ్లి చేసుకున్నాను, నీకు పెళ్ళంటేనే ఇష్టం లేదు కదరా, నీ గురించి నాకు తెలుసు, నువ్వు ఏ విషయం చెప్పినా నేను నమ్ముతాను గాని పెళ్లి కోసం చెప్తే అస్సలు నమ్మను అని అన్నాడు సిగరెట్ వెలిగించుకొని ఒక దమ్ములాగి. నాతో పాటు ఇంటికి పదరా, ఇప్పటికే చాలా వర్క్ ఉంది, నువ్విప్పుడు వేషాలు వేయకు. శౌర్య మాటలు పూర్తి కాకుండానే రామ్ అతని చేతిని పట్టుకొని బయటికి లాక్కొని పోయాడు. రేయ్ ఏంట్రా అంత వర్క్ను వదిలేసి ఇప్పుడు నువ్వు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అని అన్నాడు. రామ్ సిగరెట్ పొగ వదిలి సీరియస్ లుక్ ఇచ్చాడు. మూసుకొని కారెక్కు అన్నట్లు శౌర్య కామ్గా కారెక్కాడు. స్మోక్ చేస్తూనే కార్ స్పీడ్ గా డ్రైవ్ చేసి ఇంటి ముందు కార్ ఆపాడు. దిగు అని అన్నాడు. అని శౌర్య రామ్ ఇద్దరు లోపలికి వచ్చారు. పనమ్మాయి హాల్లో క్లీన్ చేస్తూ ఉంటే సిగరెట్ ని డస్ట్బిన్ లో వేసి ఆ పిల్ల లేచిందా అన్నాడు. లేదు సార్, మీరు వెళ్లిన దగ్గర నుంచి అసలు డోరే కొట్టలేదు, అసలు పిలువను కూడా లేదు అని అంది. రేపటి నుంచి పనికి నువ్వు మాత్రమే రావాలి, మిగిలిన వాళ్ళని రావద్దని చెప్పు అని అన్నాడు. చిత్రాకి ఏం అర్థం కాక చూస్తుంటే తను ఉంది కదా ఆ పిల్ల తను చేస్తుంది అని శౌర్య కేసి ఒక లుక్ ఇచ్చాడు. అతని వెనుక శౌర్య కూడా వెళ్ళాడు. డోర్ లాక్ తీసి ఓపెన్ చేశాడు. బెడ్ మీద
సొమ్మసిల్లి పడుకొనుంది సీత. శౌర్య షాక్ గా రామ్ కేస్ చూసి, ఏంట్రా ఇది నిజమేనా రామ్? రామ్ డోర్ లాక్ వేసి, నిజం చెప్తే నమ్మలేదు నువ్వు. ఎవర్రా అమ్మాయి అని అన్నాడు. సీత. సీత అంట పేరు. అంటనా? అంటే తన గురించి నీకేం తెలీదా అన్నాడు. లేదు నాకు తెలీదు అన్నట్లు భుజాలెగరేసి సోఫాలో కూర్చున్నాడు. శౌర్య తల విదిలించుకొని, మరి ఎవరు చెప్తే తనని పెళ్లి చేసుకున్నావురా అన్నాడు. అమ్మా నాన్న అన్నాడు. మీ అమ్మా నాన్న పెళ్లి చేసుకోమంటే చేసుకున్నావు గాని నీ ఇష్టంతో కాదా అన్నాడు. నాకు అసలు అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ లేదురా, కారణం ఉండే చేసుకున్నాను. ఆ ఆదిత్య చాలా తప్పు చేశాడు. ఆదిత్య పేరు వినగానే శౌర్యకి కథ అంతా అర్థమైంది. వాడు తప్పు చేసినందుకు శిక్ష ఈ అమ్మాయికా అని అనుకున్నాడు. రామ్ కన్నింగ్ గా నవ్వి శౌర్య హార్ట్ దగ్గర చూపుడు వేలు పెట్టి, ఇక్కడ పెయిన్ ఏంటో వాడికి తెలీదు. వాడు పెయిన్ తీసుకుంటాడో లేదో తెలియదు కానీ సీత మాత్రం పెయిన్ ఖచ్చితంగా తీసుకుంటుంది. అంతేగా మరి నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదురా అన్నాడు. ఆఫీస్లో వర్క్ ఉందిగా, ఇక్కడ చేద్దామా లేక ఆఫీస్కి వెళ్దామా అని అన్నాడు. నేను వెళ్తాను ఆఫీస్కి అని శౌర్య కోపంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రామ్కి అర్థమైంది శౌర్య కోపంగా ఉన్నాడు అని. సార్ కాఫీ అంది. నువ్వు తెచ్చావేంటి? ఆ పిల్ల ఏది అన్నాడు. అమ్మాయి గారు ఇంకా లేవలేదు సార్ అని అంది. ఓ సరే నువ్వు వెళ్ళు అని కాఫీ సిప్ చేశాడు. సీత ఉన్న గది వైపు చూశాడు. షాక్ నుంచి ఇప్పుడప్పుడే తేరుకోలేదు అనుకున్నాడు. ల్యాప్టాప్ ఓపెన్ చేసి డిజైన్స్ చూస్తూ ఉన్నాడు. అందులో కొన్ని డిజైన్స్ నచ్చకపోవడంతో చేంజ్ చేస్తూ ఉన్నాడు. అలా టైం 10 అయింది. టైం 10 అవ్వడంతో వర్క్ ఆపి కోపంగా తన రూమ్లోకి వెళ్ళాడు. బెడ్ మీద ఉన్న సీతను చూశాడు. కోపంగా రూమ్లోకి వచ్చిన రామ్ బెడ్ పై నిద్రపోతున్న సీతను చూడగానే అక్కడే ఆగిపోయాడు. అతని కళ్ళు సీత ముఖాన్ని చూస్తూ ఉన్నాయి. బాపు గీసిన బొమ్మలా ఉండే రూపం, పసుడి మించిన మేని ఛాయ, విశాలమైన నుదుటికి పెళ్లి తిలకం, గాలి తన నిద్రను డిస్టర్బ్ చేస్తున్నట్లుగా ఫేస్ పై పడే ముంగురులు, నవ్వకపోయినా బుగ్గల్లో కనిపించే సొట్ట, గులాబీని తలపించే పెదాలు, శంఖం లాంటి కంఠం, గుండెలపై అతను కట్టిన తాళి, పదాలకు అందని భావం తన రూపం. కానీ అదే ఫేస్ లో భయం, బాధ కూడా కనిపిస్తున్నాయి. ఒక్క క్షణం ఇలా ఆగిపోతే చాలు అన్న ఆలోచన, అంతలోని తెలియని కోపం. అతని మనసు ఏంటో అతనికి అర్థం కావడం లేదు. ఆమెపై కోపం లేదు, జాలి లేదు, అలా అని ప్రేమ కూడా లేదు. ఆమె దగ్గరికి వచ్చి లేపుదాము అని ముందుకు వంగాడు. ఆమె ఊపిరి అతనికి వెచ్చగా తగిలేసరికి లేపడానికి మనసు ఒప్పక అలాగే బెడ్ మీద కూర్చున్నాడు. సుమారు గంట తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి చుట్టూ చూసింది సీత. తన పక్కన ఉన్న రామ్ను చూడగానే సీత భయంగా పైకి లేచి కోపంగా రామ్ వైపు చూసింది. ఎవరు నువ్వు? ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు? మా బావ ఎక్కడా? మా మామయ్య ఏరి? ఒకటి కాదు, చాలా ప్రశ్నలు వేసింది రామ్ని. రామ్ ఏమీ మాట్లాడలేదు. బెడ్ కి ఆనుకొని ఆమె వైపు చూశాడు. ప్లీజ్ చెప్పండి, ఎందుకు మీరు నన్ను ఇలా తీసుకుని వచ్చారు? మా బావ ఎక్కడా? నిన్ను పెళ్లి చేసుకున్నది ఎవరు అని సూటిగా అడిగాడు. సీత తన మెడలో ఉన్న పసుపు తాడు వైపు రామ్ వైపు మార్చి మార్చి చూసి ఏడుస్తూ, నేను మా ఇంటికి వెళ్ళాలి, స్నానం చేయాలి, టవల్ తీవా? అతని మాటకి సీత ఆశ్చర్యపోయింది. నిన్నే స్నానం చేయాలి, టవల్ తీవా అని అంది. సీత కోపంగా, మా బావ ఎక్కడా? అసలు ఎవరు నువ్వు అని కోపంగా అరిచింది. రామ్ కోపంగా సీత దగ్గరగా వచ్చి, నోరెత్తావంటే ఏం చేస్తానో నాకే తెలీదు, ముందు చెప్పిన పని చేయి అని అన్నాడు. సీత భయంగా బిగుసుకుపోయి రామ్కి దూరంగా జరిగింది. నీ పనులు నేనెందుకు చెయ్యాలి? నీ ముఖం చూస్తేనే అసహ్యంగా ఉంది అని అంది. రామ్ ఒక్కసారిగా బెడ్ దిగాడు. సీత భయంగా లేచి నిలబడి బెదురుగా చూస్తూ ఉంటే, చూడు పిల్ల, నాకు ఓపిక అనేది దేవుడు చాలా తక్కువ ఇచ్చాడు. అలానే కిందకి వెళ్లి వంట చేయి, అన్ని ఐటమ్స్ వేడిగా ఉండాలి, అర్థమైందా? ముందు నాకు టవల్ తీ అని అన్నాడు. సీత ఏడుస్తూ రామ్ వైపు చూసింది. ప్లీజ్ మా బావ దగ్గరికి పంపించేవా అని అంది. నీ బావ ఎవరు అన్నాడు. ఆదిత్య, ఇంకొకసారి వాడి కోసం నా దగ్గర వాగావే అనుకో, మీ బావతో పాటుగా మీ మావయ్యను కూడా చంపి పడేస్తాను అని అన్నాడు. సీత ఏం మాట్లాడలేదు. ఆమె మనసులో ఒకటే ఆలోచన,
ఈ రాక్షసుడి నుంచి ఎలా అయినా తప్పించుకోవాలి అని. తీ టవల్ అని అన్నాడు. నేనెందుకు తీయాలి అని తడబడుతూ చెప్పింది ఆమె. నేను ఎవరో తెలుసా అని అన్నాడు ఆమె దగ్గరగా వచ్చి. సీత కోపంగా చూసి వెనక్కి జరిగింది. అంత భయం ఉన్నదానివి ఎందుకు నా దగ్గర ఎక్స్ట్రాలు చేస్తున్నావు? ఆ మాట అనేసరికి ఈసారి సీతకి ఇంకా భయం వేసింది. అతని కళ్ళల్లో ఏదో కోపం, పగ, అసహ్యం. అది కూడా తనను చూడగానే ఎందుకో సీతకి ఏడుపు తన్నుకొస్తుంది. టవల్ తెస్తున్నావా అని అన్నాడు. అనలేదు. తెస్తాను అని కూడా అనలేదు. మౌనంగా అతని వైపు చూసింది. బెడ్ వెదురుగా ఒక రూమ్ కనిపిస్తుంది కదా, అందులో ఉంటాయి బట్టలు, ఇంకా నా థింగ్స్. ఓకే, అతను చెప్పిన మాట వినడం తప్ప మరో ఆప్షన్ లేదా ఆమెకి. వెళతావా లేదంటే ఇక్కడే నిలబడి నన్ను తనివి తీరా కోపంగా చూస్తావా అని అన్నాడు. తల దించుకొని మౌనంగా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళింది. టవల్ తీసింది. చేతికిస్తుందేమో అని చేయి చాపాడు. కానీ ఆమె బెడ్ మీద పెట్టింది. టవల్ తీసావు, మరి డ్రెస్ ఎవరు తీస్తారు అన్నాడు. మీ మామయ్య వచ్చి తీస్తాడా అని అన్నాడు. చివ్వున తల ఎత్తి చూసింది. సెకలు ఆపి టవల్ చేతికివ్వు, వంట రెడీ చేయి, లేకపోతే నాకు కోపం వస్తుంది అన్నాడు. రామ్ని కొట్టి కసి తీరా తిట్టాలనుంది తనకి. కోపంగా చూసి నాకు వంట రాదు అంది. స్నానం చేసి వచ్చేలోపు అన్నీ రెడీగా ఉండాలి, ఎక్స్ట్రా చేస్తే రామ్కి కోపం వస్తుంది అని వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. నిలబడిన చోటే ఏడుస్తూ కింద కూర్చుంది. బాబా తొందరగా వచ్చి నన్ను తీసుకుని వెళ్ళు, ఇతనెవరో కూడా తెలియదు, మామయ్య మీరైనా తొందరగా రండి అని వెక్కి వెక్కి ఏడ్చి 2 కళ్ళు తుడుచుకొని శూన్యంలోకి చూస్తూ కిందకి వెళ్ళిపోయింది. ఇంట్లో పనివాళ్ళు ఒక్కరు కూడా కనిపించలేదు. 7 కానీ 8 కానీ అయితే చిత్ర వెళ్ళిపోతుంది. కిచెన్ రూమ్కి వెళ్ళి వంట చేసింది. ఎలా చేసిందో ఆమెకే తెలియదు. స్నానం చేసి రెడీ అయి వచ్చిన రామ్ కిచెన్ రూమ్లోకి వచ్చి అయిందా వంట అని అన్నాడు. సీత ఏం మాట్లాడలేదు. మౌనంగా డైనింగ్ టేబుల్ మీద ఐటమ్స్ అన్ని సర్ది దూరంగా నిలబడింది. రామ్ కూర్చొని ఎవరు వడ్డిస్తాడు అని అన్నాడు. అతనికి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అతడికి భోజనం వడ్డించింది సీత. రామ్ తిని ఆమె వైపు చూశాడు. బాగానే వండావు పిల్ల అన్నాడు. సీతకైతే లోపల ఎంతగానో రగిలిపోతూ ఉంది. రామ్కి వంట చేయటం, వడ్డించడం ఏమాత్రం తనకి నచ్చలేదు. అతను తినేసి కనీసం సీత ముఖం కూడా చూడకుండానే తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. సీత కోపంగా వంటగదిలోకి వెళ్లి స్టవ్ వెలిగించి తన చేతిని కాల్చుకుంది. ఏడుస్తూ గోడకు జారపడి తన బావ మామయ్య కోసం ఆలోచిస్తూ నీరసంతో అలానే కళ్ళు మూసుకుంది. ఫుల్గా తినడం వలన బెడ్ మీద వాళ్ళు నిద్రపోయాడు రామ్. హాస్పిటల్లో డాక్టర్ ఎలా ఉంది మా నాన్నకి? హార్ట్అటాక్ వచ్చింది ఆదిత్య, కాసేపటికి స్పృహ వస్తుంది, ట్రీట్మెంట్ చేసి చాలా సేపు అయింది, కానీ ఆయన సీతా సీతా అని కలవరిస్తూనే ఉన్నారు, ముందు తను ఎక్కడ ఉందో తీసుకొని రండి అని అన్నాడు. నవ్య బాధగా ఆదిత్య వైపు చూసింది. ఈ మందులు తీసుకోండి అని అన్నాడు. సరే డాక్టర్ అని డాక్టర్ వెళ్ళగానే ఆది సీతకు ఫోన్ చేయరా, తను వస్తుంది అంది. ఆదిత్య కోపంగా తను రాదు, ఆ రామ్ అస్సలు పంపించడు, అందుకని బాబాయిని దూరం చేసుకుంటావా అని అంది. నవ్య అరవకు అన్నాడు. ఆదిత్య మనిషి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదురా. ఆది ఇంకా ఏమీ మాట్లాడలేదు. ఐసీ రూమ్ లో ఉన్న పరశురాం దగ్గరికి వెళ్ళాడు. సీతా సీతా అంటూ కలవరిస్తూనే ఉన్నారాయన. తండ్రి పరిస్థితిని చూసిన ఆదిత్యకి కంట్లో నీళ్లు ఆగలేదు. తండ్రి చేతిని పట్టుకొని అతని పక్కనే కూర్చున్నాడు. ఆదిత్య సీత వచ్చిందా అని నెమ్మదిగా కళ్ళు తెరిచారు. నాన్నా ఎలా ఉంది మీకు అన్నాడు. సీత వచ్చిందా అని అన్నాడు. నాన్న మీకు ఏమని చెప్పను నాన్నా, ఇలాంటి టైంలో మీరు సీతను అడుగుతున్నారా? ఏం చేస్తావో నాకు తెలియదురా, నేను సీతతో మాట్లాడాలి అని అన్నాడు. నానా అని ఆదిత్యకి ఏం మాట్లాడాలో తెలియక రెస్ట్ తీసుకోండి నానా అని బయటకు వచ్చాడు. ఎలాగూ రామ్ గారు సీతను పంపించరు, నాన్న చూస్తే ఈ రకంగా ఉన్నారు, ఇటువంటి పరిస్థితుల్లో నాన్నని నేను బాధ పెట్టలేను, అలా అని సీతని తీసుకొని రాలేను, అక్కడ ఎలా ఉందో నా సీత అనుకొని సీతతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటున్నాడు. నన్ను క్షమించు సీత, నా చేతులారా నేనే నీ జీవితాన్ని నాశనం చేశాను, నన్ను క్షమించు అనుకొని తనలో తానే బాధపడ్డాడు. ఆదిత్య అని అంది.
చెప్పు నవ్య అని అన్నాడు. ఒకసారి సీతకి ఫోన్ చేయరా, బాబాయ్ పరిస్థితి చూసావు కదా అంది. రెస్ట్ తీసుకో నవ్య అని ఆదిత్య బయటికి వెళ్ళాడు. అతని పరిస్థితి ఏంటో అతనికి అర్థం కావడం లేదు. హాస్పిటల్ బయట బెంచ్ మీద కూర్చొని చందమామ వైపు చూశాడు. సీతారూపం కనిపించగానే కంట్లో నీళ్లు తిరిగి అలానే తల వెనక్కి వాల్చి చాలాసేపు సీత కోసం ఆలోచించాడు. నాన్నకి ఇలా ఉంది అని తెలిస్తే సీత తట్టుకోగలదా? అసలు అక్కడ అది ఎటువంటి పరిస్థితుల్లో ఉందో. నేను నాన్న ఒక్క క్షణం కనిపించకపోతేనే అల్లాడిపోతుంది. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష అనుకున్నాడు. మరి ఆదిత్య తండ్రికి బాగలేదని రామ్కి చెప్పి సీతని తండ్రి దగ్గరికి తీసుకుని వస్తాడా? మరి ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. క్రొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.